శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కడపలో మహానాడు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొందరు పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు వేశారంటూ వాటిని పీకి పారేసి కాళ్లతో తొక్కి నానా రచ్చ చేశారని అక్కడ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మీడియా పరంగా ఆక్షేపించారు. వైఎస్ షర్మిల ఈ విషయమై ఖండించాలి. ఆమె కేవలం ఏపీ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధ్యక్షురాలు మాత్రమే కాదు, స్వయాన రాజశేఖర రెడ్డి బిడ్డ. తన తండ్రి ఆఖరి వరకు పనిచేసిన పార్టీలోనే ప్రస్తుతం ఆమె కొనసాగుతున్నారు. అదే పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆమె ఈ విషయమై పార్టీ తరపున ప్రశ్నించినా ఒక హక్కు ఉంటుంది. కానీ ఆమె మౌనంగా ఉన్నారు అంటే ఇందులో ఖండించాల్సిన అంశం లేదని ఏకీభవించినట్టే కదా. లేదా వైఎస్ విజయమ్మ స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డికి భార్య. ఆమె కూడా కూతురు షర్మిల వెంట ఉంటూ పరోక్షంగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నారు. అటువంటి ఆమె ఆక్షేపించినా అర్థం ఉంది. లేదంటే కాంగ్రెస్ తరపున అధికారంలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాని, పార్టీ మూల స్తంభాలైన సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఆక్షేపించాలి. ఇక మరో కోణంలో వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. ఆయన కొడుకుగా తన తండ్రిపై హక్కు ఉంటుంది అంటే మరి వైఎస్ షర్మిల కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా. పైగా తండ్రి పనిచేసిన పార్టీలోనే కీలక నేతగా పనిచేస్తోంది. ఒక్క జగన్ తప్ప వైఎస్ఆర్ మిగతా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ కాంగ్రెస్ కే పనిచేస్తున్నారు. మరి హక్కుల వరకు వెళ్తే ఎవరికి ఏ హక్కు ఎంతవరకు ఎక్కువగా ఉందో ఇక్కడే తెలుస్తోంది.